ముందుగా నా లవ్‌కి హ్యాపీ వాలంటైన్స్ డే. ఎవరా అనుకుంటున్నారా? చూసేసారా? ఈరోజు స్పెషల్ వ్లాగ్ వాలంటైన్స్ డే సందర్భంగా వ్లాగ్ అనమాట. మరి నిన్న వాలంటైన్స్ సందర్భంగా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏంటి అనేది ఈ వ్లాగ్‌లో ఉంటుంది. అంతేకాకుండా మా వారికి ఇష్టమైనది చేసి పెట్టడమే నాకు చాలా 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 సంతోషం. సో, అందుకనే ఇలాగా. ఇంతకేం చేశాను? చెప్తాను గదా! తొందర ఎందుకబ్బా! ఇవి ఎంత కడిగినా గానీ అలానే ఉంటాయి. కానీ స్వచ్ఛంగా ఆ నీళ్ళొచ్చే వరకు చేస్తూనే ఉంటాను. కందులు దుర్గేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు వచ్చేశారు. ఆయన్ని మీట్ అవ్వటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈవినింగ్ టైంలో సరదాగా అలా అన్నమాట. ఎలాగా? అలాగా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటికొచ్చేసేటప్పటికి సాదా మామూలే. ఏంటది? ఇదే. సో, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వ్లాగ్ చూడాల్సిందేను. ఖచ్చితంగా వ్లాగ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా! ఫుల్ వీడియో చూస్తున్నారు. నాకు అర్థమవుతుంది. ఎలాగా అంటే స్టూడియోలో చూస్తున్నాను కదా, యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది కదా యాప్. సో, వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే లైకే కొట్టడం లేదు. లైక్ కూడా కొట్టండి అబ్బా! నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో, వాలంటైన్స్ సందర్భంగా మీ అందరూ కూడా అయిపోయింది కదా అనుకుంటున్నారా? ఏం పర్లేదు. వ్లాగ్ నిన్నటిది కాబట్టి ఈరోజు కూడా చెప్పుకోవచ్చు. హ్యాపీ వాలంటైన్స్ డే మీ అందరికీ. మీరందరూ మనస్ఫూర్తిగా బాగుండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎవరు? పింక్ బేబీ. సో, ఇక్కడికైతే వచ్చేసాము. ఎక్కడికి వచ్చేసాము అనేది కూడా మీరే చూడొచ్చు. నేను చెప్పడం కాదు, చూడొచ్చు. అయితే ఒక్క షాప్ అయితేనే ఉంది. షాప్ కాదు, మార్కెట్లో ఒకే ఒక్క ఫిష్ అయితే సేల్ చేయడానికి రెడీగా ఒక ఆమె కూర్చొని ఉంది. మరి ఒక్కలే ఎందుకున్నారు అంటే సాటర్డే, నిన్న సాటర్డే కదా. సో, ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకొక అతను ఉన్నాడు అనుకోవద్దు, వాళ్ళ హస్బెండ్ అనమాట. సో, వాళ్ళ హస్బెండ్ వేరే దగ్గర కూర్చొని తను అలా సేల్ చేస్తున్నారు. ఇరువురు ఒకటే. ఇక్కడ వచ్చేసేటప్పటికి మేము ఎప్పుడైనా సరే మంచి చేప పెద్దగా తీసుకుంటాము. ఒక చేప 3 కేజీస్ 4 కేజీస్ ఉండేది అలా తీసుకుంటాము. తీసుకున్నది ఒక చేపే తీసుకున్నాము. సో, పెద్దది, చాలా పెద్దది. చూసారా ఎంత పెద్దదిగా ఉందో? ఇది ఆల్మోస్ట్ 3.5 కేజీస్ ఉంది. వీడియోలో చూడటానికి అట్లా ఉంది కానీ చాలా పెద్దది. సో, ఈయనైతే చెప్తున్నాడు ఇదేంటి అదేంటి అని. అంటే రాగంటి, బొచ్చె, మోయ, తర్వాత ఇవి కొన్ని ఉంటాయి కదా. సో, వాటి నేమ్స్ అనమాట. నాకు పెద్దగా చూడంగానే తెలుసుకోలేను అది ఏం చేప ఏంటి అనేది. సో, అన్నిటికంటే మంచిది ఏ టేస్ట్ ఉంటుంది, ఏది తక్కువ ముళ్ళు ఉంటుంది అనేది చూసుకొని ఈయనైతే తీసుకుంటారు. నాకైతే రొయ్యలు తీసుకుందాం అనుకున్నాను, కానీ రొయ్యలు చేయడానికి నాకు అంత టైం లేదు. ఎందుకు చెప్పనా? ఈయనేమో హడావిడి పెడుతున్నాడు. ఇంట్లో వచ్చేసి మా చిన్నోడితోటి పిల్లగాడు ఉన్నాడు. పిల్లగాడు ఈ మధ్య బాగా అల్లరి చేసేస్తున్నాడు. సో, అందుకని రొయ్యలు కూడా తీసుకోమంటే అంత టైం లేదు, వెళ్ళిపోతాం తొందరగా. పిల్లోడు ఉన్నాడు ఇంట్లో. అంటే వాడు మా దగ్గరే బాగా భయంకరమైన గొడవ చేస్తున్నాడు. సో, అందుకని అన్నమాట ఆ మాట అన్నాను టైం లేదు అని. లేదు అంటే మాత్రం ఆ రొయ్యలు కూడా తీసుకునేటప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే ఒలవాలి కదా. సో, అందుకనమాట. పిల్లోడినేమో చిన్నోడికి అప్పచెప్పొచ్చాం కదా. మా బుజ్జిగాడేమో బాగా అల్లరోడు ఎక్కువైపోతున్నాడు. సో, వాడిని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది మాకు. సో, అందుకని వాడి దగ్గర వదిలిపెట్టి వచ్చాం కాబట్టి వాడిని ఏమి విసిగిస్తాడో, వీడెక్కడ పరిగెడతాడో, పరిగెత్తి పడిపోతున్నాడు, దెబ్బలు తగులుతున్నాయి బాగా. అందుకని తొందరగానే వచ్చేసేసాము. సో, ఇక్కడ వచ్చేసేటప్పటికి మీకు చాలా 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 సార్లు చెప్పాను, చాలా వీడియోస్లో కూడా నేను చూపించాను. సో, ఏదైనా సరే బయట కొనే పౌడర్స్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా అని ఎక్కువగా చేసుకొని స్టోరేజ్ చేసుకోవడం కూడా బాగోదు నాకు. సో, నాకేంటి అంటే ఆ మంత్లీకి అయిపోతుంది. మంత్లీ నేను ఇలా చేసుకుంటాను. ఇది చేసింది మాకు 2 or 3 టైమ్స్కే వస్తుంది. ఈజీగా మనము 10 డేస్కి 2 వీక్స్కి అలా తెచ్చుకున్నా నాకు మంత్లీ కల్లా అయిపోతుంది. ఎందుకు అంటే ఫిష్ ఫ్రై చేస్తాను, తర్వాత ఫిష్ కర్రీ కూడా ఉంటుంది కదా. సో, రెండిటికి సరిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా 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 చాలా. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసే కర్రీస్ చాలా బాగున్నాయని అంటుంటారు. దానికి మెయిన్ ట్రిక్స్ ఏంటి అంటే ఇదే. సో, ఇక్కడైతే మిక్సీ వేయడానికి రెడీగా ఉన్నాను. నా టాప్ బాగుంది కదా.
పింక్ ఫ్లవర్స్ వచ్చి. వీళ్ళు నా పక్కనే ఉండి అంతా చూస్తున్నారు, కనపడట్లేదని చెప్పేసి అలా లాగేస్తున్నాననమాట. సో ఇక్కడైతే పౌడర్ రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీ అండ్ ఫ్రై మసాలా పౌడర్. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. అమ్మ పిల్లలు ఫ్రీగా ఏం కాదు, నాకు మాత్రం డబ్బులు ఊరికే రావట్లేదు కదా. సో అదనమాట. ఇక్కడైతే ఫైనల్గా మసాలా పౌడర్ కూడా వేసాను. దీంట్లోకి వచ్చేసేసి నేను ఉప్పు, కారం, పసుపు, కాస్త నిమ్మకాయ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసింది, తర్వాత మసాలా పౌడర్, ఇవన్నీ మన ఇంట్లో వేసుకునేవి ఇలాగా మ్యారినేషన్ చేసుకుంటే మనం కర్రీ చేసే బిఫోర్ ఒక 15 మినిట్స్, ఒక 1 అవర్ అలా పెట్టేసుకుంటే మనము కలిపిందంతా దానికి పట్టేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా వారు చూస్తున్నారు, అంటే ఫ్రై పీసెస్కి పలానా తీ అని తన డైరెక్షన్లో చేస్తాను అండి. ఎందుకు అంటే ఫిష్ మసాలా పట్టిన తర్వాత మరీ ఎక్కువ పట్టింది కర్రీలో వేసేస్తాను. ఫ్రైకి ఏది బాగుంటుంది అనేది తనే చెప్తే తీస్తానన్నమాట. ఎందుకంటే తనే తింటాడు, నేను తిన్న కదా. అస్సలకి నేను ఇన్ని ముక్కలు చేశాను కానీ ఒక్కటి కూడా తినలేదండి. నేనంత పులుసు మోహం దాన్ని, పులిసే గ్రేవీ తినేస్తాను. ఈ ముక్కలు అంత టైం వేస్ట్ చేసుకొని తినడానికి నిజంగా నేను చెప్తున్నాను కదా, వండడానికి తీసుకున్నంత టైం నేను తినడానికి అయితే తీసుకోను. నాకు ముళ్ళు భయం అని కూడా కాదు, అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఏమండి కొంచెం సౌండ్ తగ్గించివే, నీ క్రికెట్ వినిపిస్తుంది, మళ్ళీ కాపీ రైట్ వస్తుంది ఏమైనా భయం వేస్తుంది. సో ఇక్కడైతే ఇదిగోండి పులుసు అయితే బాగా మరుగుతుంది. ఈ కారం కూడా ఇంట్లో చేసింది. ఇది నేను మిరపకాయలు ఉంటాయి కదా, అది ఇంట్లో మిక్సీ పట్టుకొని జల్లించుకొని పెట్టుకున్నాను. కూర కారం కూడా సపరేట్గా ఉంటుంది నాకు. సో ఇది అండి. ముక్క చాలామంది చెదిరిపోతుంది అని అంటుంటారు కదా, నేనేం చేస్తాను అంటే ముక్కని అస్సలు కదపను నేను. ఇట్లా చూసారా, ఇలా ఇలా అంటాను. ఇలా అనిన తర్వాత ఇది ఒక చేయి కాబట్టి ఇలా అంటున్నాను. తర్వాత వీడియో తీయడానికి కాకుండా 2 కార్నర్స్లో పట్టుకొని అలా మనము కొద్దిగా కుదిలిచాము అంటే ఎవ్రీ పీస్ కొద్దిగా కదులుతుంది కదా, సెట్ అయిపోతుంది. అది అన్నమాట. మీకు అర్థమైందా? తర్వాత వచ్చేసేటప్పటికి ఇక్కడ వేరుశనగలు పచ్చివి తీసుకున్నాను. ఉడకబెట్టుకుంటే చాలా హ్యాపీగా తినొచ్చు నిజంగా. ఎందుకు అంటే బయట కొనే వేరుశనగ గుళ్ళు కన్నా ఇవి ఇంకా చాలా మంచివి అండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తున్నవి కదా. సో ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి, అంటే పైన ఉన్న తోలు కూడా పచ్చిగానే ఉంది. ఇవి బాగా శుభ్రంగా కడిగితే ఎంత డస్ట్ వస్తుందో. యాక్చువల్లీ ఇది భూమిలో నుంచే వస్తుంది కదా, సో చాలా మట్టిగా ఉన్నాయి. దాదాపు 6-7 సార్లు కడిగితేనే అవి చాలా నీట్గా వచ్చినాయి అండి. అంటే ఒక 2-3 సార్లు కడిగేసేసి మళ్ళీ మనము ఉడకబెట్టుకొని తర్వాత ఒలుచుకొని తినేది కదా అనుకోవచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. సో ఇక్కడ వాటర్ చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో, అలా వచ్చిందాకా నేనైతే వాష్ చేశాను అనమాట. ఎంత వాష్ చేసినా కానీ అది చూసారా ఎలా ఉన్నాయో, మురికిగా ఉన్నట్టుగా ఉంది కదా, అది అంతేలేండి, ఇంక పోవటం లేదు. సో ఫైనల్లీ సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసేసాను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు మాల్కి రావడం జరిగింది. సో అక్కడ ఆ సార్తో మాట్లాడతాం ఇది ఫస్ట్ టైం కాదు, ఒక 3-4 సార్లు మాట్లాడాను, ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫైనల్గా మాల్లో అయితే కలిసి మాట్లాడి ఫోటో తీసుకోవడం అయితే జరిగింది. అంటే గుర్తు చేసుకున్నాను అనమాట, నేను పలానా ఆ రోజు కలిశాను సార్ అది అని. సరే పక్కన మా మావయ్య గారేమో వీర మహిళ అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇక్కడ 1 by 1 వీర మహిళలు కూడా ఉన్నారు. తర్వాత నేను కూడా వెళ్ళాను. అయితే ఏమిటంటే అవి ఫొటోస్ కదా, సో ఆ ఫొటోస్ ఏంటి అంటే నేను దీంట్లో అప్లోడ్ చేయటం లేదు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను కొన్ని వీడియోస్ కూడా నేను తీశాను క్లిప్స్, అవి కూడా వీటిలో యాడ్ చేయటం లేదు. నాకు వేరొక ఛానల్ ఉంది పార్టీ తరపున, సో దాంట్లో పోస్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే ఆ ఛానల్ కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. ఛానల్ పేరు అయితే చెప్పట్లేదు, ఎందుకు అంటే అది వేరే సపరేట్ కదా, మీరు కావాలి అంటే మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. నేను ఛానల్స్ అన్ని నేమ్స్ అయితే చెప్పటం లేదు అండి. చాలామంది మీకు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయని అంటున్నారు. సో ప్రతిదీ నేను పబ్లిక్లో చెప్పుకుంటే ఇలాగే అంటారు కాబట్టి సో నేను ఏమీ చెప్పటం లేదు.
ఎవరు చూడాలనుకుంటే ఆ ఛానల్ మీరు చూసేసుకోవచ్చు. ఇదేమో వ్లాగ్ ఛానల్. కాకపోతే ఇలా వెళ్ళాను అని చెప్పడం కోసము నేను దీంట్లో ఒక పోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దానిలో ఏంటి అంటే పార్టీల తరపున ఉన్నాను కాబట్టి, పార్టీ ఛానల్ కాబట్టి ఇలా వచ్చారని చెప్పేసి కొన్ని వీడియోస్ క్లిప్స్ ఏంటంటే ఆ ఛానల్లో యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా వారు వచ్చారు. అక్కడ బొకే ఉంటే బొకే ఇచ్చి విష్ చేశాను, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని. మా వారు కూడా నవ్వి థ్యాంక్ యూ అని చెప్తున్నారనమాట. ఇంకేంటి అంటే ఆ బొకే నేను తెచ్చేసేసుకున్నాను. ఏదైనా నిజం చెప్పుకోవాలి కదా. అయితే పర్మిషన్ తీసుకున్నాలి అండి. అక్కడ ఒక అన్న ఉంటే, అన్న ఈ బొకే తీసుకుంటున్నానంటే, తీసుకోమ్మా చాలా ఉన్నాయి, అవన్నీ పడేసేవే కదా, తీసుకొని వెళ్ళు, ఏం కాదులేమ్మా అన్నారు. సో నేనైతే తెచ్చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఎప్పుడు కనీసము హాఫ్ అన్ అవర్ అయినా సరే పార్క్ మాత్రం కంపల్సరీగా వెళ్తామన్నమాట. ఇక్కడ బొకే తోటి మా బుజ్జిగాడు ఆడుతున్నాడు. సో నేను వెళ్ళి ఇంకా బొకే తీసుకొని వచ్చాను. ఫ్లవర్స్ కింద పడేయకూడదు అని. అప్పటికి లేట్ అయిపోయింది. అప్పటికి 7:30 అయ్యింది. ఇక్కడ నేను, మా చిన్నోడు, మా బుజ్జిగాడు, మా వారు ఉన్నామన్నమాట పార్కులో. సో ఇక్కడ పార్క్ బాగుంటుంది అండి నిజంగా. వాకింగ్ చేసుకోవడానికి, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది చూసారా, బుజ్జిగాడు అసలు చేతికి అందటం లేదు, పరుగు మీద పరుగులు ఎత్తుతున్నాడు. అట్టుంటుంది. నాకు భయము. ఇంట్లో కూడా అలానే పరిగెడతాడు. నా కోసం ఏదో ఫ్లవర్ కోసుకొని వచ్చాడు అండి. కోసుకొచ్చి ఇలా ఇస్తున్నాడు వీర లెవెల్లో వ్యాలంటైన్స్ డే సందర్భంగా. కానీ అది ఫ్లవర్ కాదు, ఆకు, లీఫ్. సో నేనైతే ఈ ఫ్లవర్స్ని వదిలిపెట్టడం లేదు, ఎందుకంటే మర్చిపోతానేమోనని. సో ఇంకైతే బయటకైతే వచ్చేసేసాము. వచ్చిన తర్వాత చపాతీలు ఆల్రెడీ కలిపి ఉన్నదేనండి. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద చపాతీలే చేశాను. చపాతీలు అండ్ పాలక్ చేశాను. సో పిండి కాస్త ఎక్కువగానే కలిపాను, ఎందుకంటే ఈవినింగ్ నైట్కి కూడా ఉంటుంది అని. మళ్ళీ ఇన్నిసార్లు కలుపుకోవడం కష్టం అండి, ఎందుకంటే నా చేయి ఆల్రెడీ రైట్ హ్యాండ్ పెయిన్ ఉంటుంది, సైడ్గా ఉంది కదా. సో అందుకని ఇవన్నీ డస్ట్బిన్లో షింకులో వేసేస్తున్నాను. ఇక్కడైతే కొన్ని చపాతీలు చేసి కాలుస్తున్నాను. నేను ఎప్పుడు ఏది చేసినా కానీ మా బుజ్జిగాన్ని ఎత్తుకొని మా వారు చూపించాల్సిందే. ఆ 15 నిమిషాల్లో మళ్ళీ వాడు ట్రై చేస్తాడు బయటికి వెళ్ళి రూమ్లో కూర్చొని. సో అదనమాట. ఏ ఇంటి ఇల్లాలికైనా సరే ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఇంటి పనులు, వంట పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా. తప్పదు, కాదు, బాధ్యత అది. సో మా బుజ్జిగాడికి ఒక కిస్ ఇచ్చేసేసానమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే. సో వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ చెప్పుకుంటూ, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చేస్తున్న సపోర్ట్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ కళ్యాణి శంకర.